నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కెర్ల ఝాన్సీ. మరి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చక్కటి సంబంధం కుదరాలని చూసినా కూడా, కులాంతర వివాహాల కోసం చూసినా, అలాగే ద్వితీయ వివాహం కోసం చూసినా, ఫారెన్ సంబంధాలు కావాలన్నా, ఎటువంటి సంబంధాలైనా సరే అన్ని వర్ణముల వారికి, అన్ని కులాల వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చక్కటి సంబంధాలు కుదర్చబడును. హిందువులై ఉండాలి, డిగ్రీ ఆపై చదువుకున్న వాళ్ళై ఉండాలి. మరి మీరు కనుక ఆలస్యం చేయకుండా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి మీ బయోడాటా మొత్తం పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీకు చక్కటి ప్రొఫైల్స్ను చూపిస్తారు. అలాగే మీరు తప్పకుండా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి మీ ప్రొఫైల్స్ని సెండ్ చేస్తే వారు క్షుణ్ణంగా పరిశీలించి మీకు అనువైన సంబంధాలని మీకు కుదుర్చబడును. మరి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18 ఏట అడుగు పెడుతూ సక్సెస్ఫుల్గా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమాన్ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. చక్కటి సంబంధాలు కుదుర్చబడుతూ ఉన్నారు. మరి ఈరోజు మా స్టూడియో వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి కొనాల భాగ్యలక్ష్మి గారు మా స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, ముఖ్యంగా వివాహాల ప్రస్తావనకు వస్తూ ఉంటే మనం ప్రతిసారి ఎందుకు ఏంటి అని కారణాలు వెతుకుతూ ఉంటాము. అండ్ ముఖ్యంగా వివాహాలు త్వరగా అవ్వడానికి కుంభ వివాహాలు చేస్తూ ఉంటారమ్మా. అసలు కుంభ వివాహాలు ఎందుకు చేస్తారు? ఈ కుంభ వివాహాలు అంటేనమ్మా, మాంగళ్య దోషాలు అనేది కుజుడు వలన ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కళత్ర దోషం ఉంటుంది. దానికి కుంభ వివాహాలు అనేది తప్పనిసరిగా చేస్తారు. అమ్మాయికి అయితే కుంభం, అబ్బాయికి అయితే కనుక కదలి అంటే అరటి చెట్టుతో. ఒకసారి ఆ పెళ్ళి జరిగినప్పుడు ఆ లక్ష్మీనారాయణుడు సాక్షిగా వీళ్ళకి తిరిగి ఆ విధమైనటువంటి అంటే మాంగళ్య దోషాలు పోతాయి సుమా, కళత్ర దోషాలు పోతాయి సుమా అని చెప్పబడింది. అందువలన ఎవరైనా సరే ఎవరికైనా సరే ఈ యొక్క కుజుదోషం, కుజుడు 8వ ఇంట్లో ఉన్నా, ఎక్కువ కుజుదోషం ఉన్నా తప్పనిసరిగా చేయించుకుంటూ ఉంటారు అనమాట. మన ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. అమ్మ, ఇది వివాహానికి ముందు చేయిస్తే మంచిదా? వివాహ దోషం ఉందనగానే మనం చేయించుకుని తదుపరి సంబంధాలు చూసుకోవడం చాలా మంచిది. ఓకే అమ్మ. అమ్మ, మరి మా కోసం ఈ రోజు ఎలాంటి ప్రొఫైల్స్ని తీసుకొచ్చారు? వివాహానికి వేగిరపడుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసాను. చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్ చెప్పుకుందాం అమ్మ. అబ్బాయిలు అమ్మాయిలు కూడా బ్రాహ్మిన్స్ చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాల బాబు, 5'7" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాలు, 5'9" హైటు, బెంగళూరులో ఉన్నాడు, పిల్లాడు పీజీ చేశాడు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. బ్రాహ్మిన్స్లోనే 26 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీఏ, బ్యాంక్ ఎంప్లాయ్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. చదువుకుని ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా సరే ఓకే అంటున్నారు. అబ్బాయిలకైతే శాఖ పట్టింపులు ఏమి పెద్దగా లేవు. బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్నటువంటి ఈ పిల్ల 21 లక్షలు సంపాదిస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్సే. 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, హైదరాబాద్లోని 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోని 20 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఓకే, మరి చూసారు కదా. ఈ ప్రొఫైల్స్ కనుక మీకు మ్యాచ్ అయినట్టు అనిపించినా, ఇతర ప్రొఫైల్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న 9154690099 అన్న వాట్సాప్ నెంబర్ సంప్రదించండి. దాంతోపాటు మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ని పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు మీకోసం క్షుణ్ణంగా అనువైన సంబంధాలని మీకోసం కుదుర్చబడను. మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ కొనాల భాగ్యలక్ష్మి గారు మరి ప్రతిసారి ఎన్నో చక్కటి ప్రొఫైల్స్ని తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. మరీ ముఖ్యంగా
తార్నాక మరియు దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. ఎవరైనా సరే స్వయంగా వెళ్ళి మేము మాట్లాడాలి డీటెయిల్డ్గా అనుకుంటే కనుక మరి తార్నాకలో దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్ ఉన్నాయి. తప్పకుండా మర్చిపోకుండా 9154690099 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించి ప్రొఫైల్స్ అన్ని సెండ్ చేయండి. అమ్మ, ముఖ్యంగా చాలామంది ఈ వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి లేట్ అవుతూనే ఉంటుందమ్మా. చాలా సంబంధాలు అలా దగ్గరకు వస్తున్నట్టు ఉంటాయి, సెట్ అవుతున్నట్టు ఉంటాయి, మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు చాలామంది అంటుంటారు ఏదో దోషం ఉందని చెప్పేసి, శని దోషం అని చెప్పేసి ఎక్కువగా వాడుతూ ఉంటారమ్మా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అంటే సాధారణంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక జాతకరీత్యా శని. ఏ రకంగా చూసినా, ఏ విధంగా చూసినా లగ్నాత్తు కానీ రాశిలో కానీ శని భగవానుడు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని 3 రకాలుగా ఉన్నప్పుడు, లేకపోతే లగ్నంలో శని భగవానుడు 2 వీళ్ళు పుట్టినా, ద్వితీయంలో ఉన్న, 7th హౌస్లో ఉన్న, అష్టమంలో ఉన్న వివాహం లేడు, 12వ ఇంట్లో ఉన్నా కూడా. ఓకే అమ్మా, ఇవన్నీ రకాలు ఉన్నాయి. ఇవన్నీ జాతకరీత్యా చూపించుకున్నప్పుడు బయటపడితే మాత్రం మీరన్నట్టుగా ఆ దోషాలకు పరిహారాలు చేయించుకోవాలి, గ్యారంటీగా చేయించుకోవాలి. చేయించుకుంటేనే వాళ్ళకి తొందరగా వివాహం అవుతుంది. శని ఇబ్బంది పెట్టాడు కానీ దగ్గరగా వచ్చి నోటి దాకా వచ్చింది నోట్లోకి వెళ్ళకుండా చేస్తాడు. అలాగే సంబంధాలు కూడా అంతే. ఓకే అమ్మ. అమ్మ, మా కోసం మరికొన్ని ప్రొఫైల్స్. ఆర్యవైశ్య క్యాస్ట్ తీసుకుందాం అమ్మ. 25 సంవత్సరాల పాప, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది, 80Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, చెన్నైలో పనిచేస్తుంది, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, ఈ అమ్మాయి IBMలో పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. 25 సంవత్సరాలు, ఆర్యవైశ్య క్యాస్ట్, 5'11" హైటు, యుఎస్లో 138Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నటువంటి ఈ పిల్లాడు 285Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తున్న ఈ పిల్లాడు 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ పిల్లాడు IIT కూడా చేశాడు, బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. చూసారు కదా, మరి చక్కటి ప్రొఫైల్స్ అయితే చెప్పారు. ఈ ప్రొఫైల్స్ కనుక మీకు సూటబుల్ గా అనిపిస్తాయి 9154690099 అనే వాట్సాప్ నెంబర్ ని సంప్రదించండి. మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి. మరి దిల్సుఖ్ నగర్ లో, తార్నాకలో వీటి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి స్వయంగా వెళ్ళి కనుక్కోవాలి అనుకున్నా తప్పకుండా వెళ్ళి కనుక్కోండి. అమ్మ, ముఖ్యంగా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటి అని అంటే అమ్మాయిలు ఎక్కువగా సంబంధాలను రిజెక్ట్ చేస్తున్నారు. పూర్వకాలంలో అబ్బాయిలు కండిషన్స్ పెట్టేవాళ్ళు, అబ్బాయిలు రిజెక్ట్ చేస్తే అమ్మాయిలు చాలా బాధపడేవారు. ఇప్పుడు కొంచెం సినారియో రివర్స్ అయిందమ్మా. సో దీనికి కారణాలు ఏంటంటారు? కారణాలు ఏమిటంటే అమ్మాయిలకి ఆర్థిక స్వాతంత్రం చాలాసార్లు అనుకున్నాం మనం. అదే కాకుండా పేరెంట్స్ కూడా పిల్లల అభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నారు. తర్వాత ఏంటంటే కనుక రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే వీళ్ళు చూసి ఓకే అన్నట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించి మీటింగ్ పెడతారు. ఇదివరకు అబ్బాయిలు పెట్టేవారు, ఇప్పుడు అమ్మాయిల రాజ్యం, అమ్మాయిలు పెడుతున్నారు. అబ్బా లేదు, ఈ పిల్లాడికి జుట్టు లేదే సరిగా, ఏంటి అంటే వెంటనే సంబంధం రిజెక్ట్. అదేంటి నువ్వు ఎంటెక్ కదా, బీటెక్ ఏంటి, ప్యాకేజ్ ఉంటే మాత్రం అంటే రిజెక్ట్. హైటు బా అంత హైట్ కాదే, రిజెక్ట్. నల్లగా ఉన్నాడే, తెల్లగా లేడే, రిజెక్ట్. ఈ ఒక్క రకం అని చెప్పలేమమ్మా. అంటే వాళ్ళందరికీ వందనాలని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ వాళ్ళ ఇష్టాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. రైట్ అమ్మా, దాని ద్వారా అవుతున్నాయి. ఇదివరకు పేరెంట్స్ చెప్తే వినేవాళ్ళమ్మా అమ్మాయిలు. ఇప్పుడు ఏంటంటే కనుక స్నేహితుల మీద ఆధారపడి. మరి అది కరెక్టా రాంగా? కరెక్టా అంటే తల్లిదండ్రులు చెప్పింది వింటే వాళ్ళు అన్నీ చూసి చేస్తారు. అది 100% కరెక్ట్. వాళ్ళ అనుభవం రీత్యా గమనించి. ఈ రకరకాలన్నీ కూడా లేకుండానే మరి మా పూర్వకాలంలో మాకు జాతకాలు చూడలేదు, ఏదో నామ నక్షత్రాల ప్రకారం చూసుంటారు. ఆ తర్వాత వివాహాలు చేశారు. మరి మేమందరం 55 సంవత్సరాలు మరి పెళ్ళిళ్ళు అయ్యి చేసుకుంటున్నాం అంటే మరి ముందుకు వెళ్తున్నాం అంటే మరి అమ్మవారిదే కదా. కరెక్టేనమ్మా. అందుకని ఏంటంటే కొంచెం ఒద్దిక అనేది ఆడపిల్లకి ఉండి కాస్తంత సర్దుకుపోతే ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే అమ్మ. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ మా కోసం.
పద్మశాలి క్యాస్ట్ తీసుకుందాం అమ్మ. అప్పుడు పద్మశాలి క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'7" హైటు MBA. ఈ అబ్బాయి కూడా 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు యుఎస్లో ఉన్నాడు, 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు యుఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు యుఎస్లో 130Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మరి పద్మశాలి అమ్మాయిలు కూడా చెప్పుకోవాలి కదా. అమ్మాయిలు చూసినట్లయితే పద్మశాలి క్యాస్ట్లో 29 సంవత్సరాలు 5'3" హైటు యుఎస్లో నెలకి 5 లక్షలు వస్తుంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ MBA 11 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి మన హైదరాబాద్లోనే పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు 80Kలో ఉన్నటువంటి అమ్మాయికి యుఎస్లో తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ ముంబైలో పనిచేస్తుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 26 సంవత్సరాల వయసు, 5'2" హైటు MBA తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్లో. ఓకే అమ్మా, మరి చూసారు కదా, ఈ ప్రొఫైల్స్ కనుక మీకు సూట్ అయినట్టు అనిపిస్తే 9154690099 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. దిల్సుఖ్ నగర్ మరియు తార్నాకలో బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గరగా ఉన్న వాళ్ళు లేదు స్వయంగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు స్వయంగా వెళ్ళి మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో సంప్రదించండి. అండ్ వాట్సాప్ చేసినా కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచే మీకు కాల్ ఇస్తుందండి. అన్ని క్షుణ్ణంగా వివరిస్తారు, చూపిస్తారు. మరి అమ్మ, కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు అందరూ మనం చెప్పినట్టుగా ఆర్భాటాలు ఎక్కువగా డబ్బు ఉంది కాబట్టి, అంటే ఉంది అనే పొగురు కాకుండా ఉంది కాబట్టి మనం కూడా అంతే గొప్పగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక ఈవెంట్ లాగా చేస్తూ ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కానీ ఇఫ్ ఇన్ కేస్ టైం బాగోలేక ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయిపోయాక పెళ్ళి క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? పరిస్థితి ఏంటంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఒక సందర్భంలో ఒక విషయం జరిగింది. ఏంటంటే పెళ్ళి ఓకే అనుకున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్లు అయ్యాయి, నిశ్చితార్థాలు అయ్యాయి, అన్నీ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అనుకున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటే కేసుల వరకు వెళ్ళక్కర్లా, లేకపోతే తలకాయ నొప్పులు భరించాలి. పెళ్ళి జరుగుతుంటే కూడా ఫోటోలు పంపుతారేమో అని కూడా భయపడే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ధైర్యంగా ఎదుర్కొంటే ఏ విధమైనటువంటి విషయం లేదు. ఇలా జరిగింది అని చెప్పి చేసుకుంటే ఏం తప్పు లేదు, ఏం భయపడక్కర్లా. ఇద్దరు కుటుంబాల మధ్యలో మ్యూచువల్గా అండర్స్టాండ్ అయ్యి విడిపోయినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి, ముఖ్యంగా అమ్మాయి వాళ్ళు. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ మా కోసం. రెడ్డి క్యాస్ట్ చెప్పుకుందాం అమ్మ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్. ఈఎంఐ యుఎస్లో 200Kలో ఉంది, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్. బిట్స్పినార్లో చదువుకుంది, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్. బెంగళూరు 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైట్ MBBS MD డాక్టరు, సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 6 అడుగుల హైట్ బీటెక్. యుఎస్లో 250Kలో ఉన్నాడు, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, యుఎస్ సిటిజన్. ఏ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైట్ బిట్స్పినార్లో చదువుకున్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైట్ MBBS MD జనరల్ మెడిసిన్ చేశాడు పిల్లాడు, నెలకు 2 లక్షలు వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైట్ బీటెక్ MBA 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, మరి చూసారు కదా, ఈ ప్రొఫైల్స్ కనుక మీకు మ్యాచ్ అయినట్టు అనిపిస్తే 9154690099 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచే మీకు కాల్ వస్తుంది. మీరు కోరుకున్నటువంటి అనువైన సంబంధాలని చూపిస్తారు, ప్రతి ఒక్కటి వివరిస్తారు. తార్నాక మరియు దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మీకు వీలుంటే కనుక, మీరు స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి వెళ్ళిరండి.
మరి అమ్మ, మా బీఆర్కే న్యూస్ ఛానల్కి వచ్చి ఈ విధంగా లైవ్ ఇవ్వడమే, రికార్డింగ్ కానీ లైవ్ అవ్వనివ్వండి కానీ ఈ విధంగా ప్రొఫైల్స్ చెప్పడమే కాకుండా ఈరోజు రేపుల్లో అందరూ ప్రత్యేకంగా సెల్ఫ్గా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. వారి ప్రయత్నంగా మాది మేమే ఓన్గా చెప్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి సంబంధించి కూడా ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? యాజ ఆస్ట్రాలజర్గా ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ ఉందమ్మా. 1,20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది మంచిగా నడుస్తుంది. వార ఫలాలు, మాస ఫలాలు, ఏ డౌట్ వచ్చినా కూడా 3,000 పైగా సీడీలు అందులో పెట్టున్నాయి. లైబ్రరీ ఉంది దానికి. అందువల్ల ఎనీ డౌట్ జాతకాల విషయంలో కానీ ఏ డౌట్ వచ్చినా సరే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. మరి చూసారు కదా, ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని చెప్పేసి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేస్తున్నారు. మీకు నిజంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడితే కొందరికి కంగారు అది ఇది ఉంటుంది కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా మరి ఆస్ట్రో నుంచి అదే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు రిప్లై వస్తుంది. అండ్ డైరెక్ట్గా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, రికార్డింగ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే 9154690099 అనే నెంబర్ని సంప్రదించినా కూడా మీకు అనువైన బట్టి సంబంధాలు అయితే చూడబడును. మరి అమ్మ, మా కోసం మరికొన్ని ప్రొఫైల్స్. మున్నూరుగా పూకేష్ 28 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరుగా పూకేష్ 29 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, యూఎస్లో ఉన్నాడు. ఈఎంఐకి తగినటువంటి, యూఎస్లో ఉంది పాప, 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరుగా పూకేష్ 28 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, యూఎస్లో ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాష్ 29 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు ఎండి చేసినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాష్ 31 సంవత్సరం, 5'5" హైట్, ఎంబీబీఎస్ ఎంఎస్, ఈఎంఐకి కూడా డాక్టర్ వరుడు కావాలి. సరే, మున్నూరు కాపు అబ్బాయిలు 30 సంవత్సరాలు, 5'8" హైట్, యూఎస్లో 250Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాష్ 32 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాష్ 29 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, ఎంఎస్ చేసి కెనడాలో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాష్ 31 సంవత్సరం, ఎంఎస్ చేసి కెనడాలో 180Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రైట్ అమ్మా, చూస్తున్నారు కదా, ఈ ప్రొఫైల్స్ కనుక మీకు కనుక మ్యాచ్ అయినట్టు అనిపిస్తే 9154690099 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచే కాల్ వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ప్రొఫైల్స్ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచే మీకు కాల్ వస్తుంది. మీకు అనువైనటువంటి సంబంధాలు చూపిస్తారు. మరి అమ్మ, ముఖ్యంగా కులాంతర వివాహాలు అంత ఎక్కువగా కాకపోయినా చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దానికి ముఖ్య కారణాలు ఏంటి? వాళ్ళ వర్ణంలో ఈ పిల్లల చదువుకి, వాళ్ళ స్టేటస్కి తగినటువంటి దొరకకపోవడం వల్ల వేరే వర్ణానికి వస్తున్నారు. పర్వాలేదు, వెజిటేరియన్ అడుగుతున్నారు, నాన్ వెజ్ తినేవాళ్ళని అడుగుతున్నారు. సింపుల్ థింగ్ ఇది. చేసినవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, బాగున్నాయి, మనకేం బ్యాడ్ లేదు, హ్యాపీ. రైట్, సంతోషం అమ్మ. మరికొన్ని ప్రొఫైల్స్. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఈఎంఐ, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ వరుడు కావాలి. ఈ పాపకి 27 సంవత్సరాలు, 5'6" హైటు. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్సి, 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 180Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, 22 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, బీటెక్, బెంగళూరులో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి.
ఓకే అమ్మా, మరి ఈ ప్రొఫైల్స్ కనుక మీకు మ్యాచ్ అయినట్టు అనిపిస్తే 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక సెండ్ చేస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుందండి. మీరు కోరుకున్నటువంటి సంబంధాలు కుదుర్చబడును. మరి అమ్మ, ఇన్ జనరల్గా అని కాకపోయినా కానీ సంబంధాల విషయాలకు వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. అంటే నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక రకంగా కరెక్ట్ అయినప్పటికీ అవన్నీ బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. అండ్ జాతకాలు తప్పకుండా చూపించుకుంటుంటారు. అండ్ జాతకాల్లో ఒకవేళ లేదు వీళ్ళకి సంబంధం సెట్ అవ్వదు, వీళ్ళకి పెళ్ళైనా వీళ్ళ జీవితం బాగుండదు అని చెప్పినా కూడా చేసుకుంటే ఏమవుతుంది, అలా చేసుకోవచ్చా లేదా? చేసుకొని విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదమ్మా. ఎందువల్ల అంటే ప్యాకేజీలు నచ్చేస్తాయి, ఫస్ట్ ఆస్తులు నచ్చుతాయి. జాతకాలదే ఉంది, మన తాతలు చూసారా అలా మాట్లాడతారు, చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్. అది నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, ఏడాది ఉంటుందా, ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ కర్మకాలపై పిల్లలు ఏర్పడ్డారనుకోండి, ఇంకంతే మన డైవర్స్. ఆ తర్వాత బిడ్డ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. దానివల్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఓకే, జాతకాన్ని నమ్మండి, మన మహర్షులే నమ్మారు. అది ఆస్ట్రాలజర్గా చెప్తున్నాను నేను. పొంతనలు కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ సిస్టమ్స్లో చూసేసుకుంటున్నారు. కానీ సిస్టమ్స్లో చూసుకుని అందరూ పండితులు అయిపోతే ఎలా, మరి అలాంటి వాళ్ళు ఎట్లా? కరెక్ట్. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. వ్యక్తిగా వెళ్ళండి, మీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఓకే అమ్మ. అమ్మ, ఇఫ్ ఇన్ కేస్ కనుక అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి ఒక పంతులు చెప్పారని చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతూ ఉంటే మళ్ళీ పునఃపరిశీలన కోసం జాతకాలు చూపించుకున్నప్పుడు మీరన్నట్టుగా ఏదైనా దోషాలు ఉన్నప్పుడు అసలు ఆ దోషాలకు కనుక మనం పరిహారాలు చేసుకుంటే సాల్వ్ అయిపోతుందా? అవుతుంది, సాల్వ్ అవుతుందమ్మా. సాల్వ్ చేసుకున్నాకనే తిరిగి రీపెళ్ళి చేసుకోవడం మంచిది. అచ్చా, మళ్ళీ అలా ఆ విధంగా చేసుకోవచ్చు అంట. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ మా కోసం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ తీసుకుందామమ్మా. 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ యూఎస్లో ఉన్నాడు, 113 కేలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో 100 కేలో ఉంది, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బెంగళూరులో పనిచేస్తుంది పిల్ల, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అలా అన్ని వర్ణాలు కూడా మన దగ్గర ఉంటాయమ్మా. హిందువులు అయితే చాలు, వెంటనే సంప్రదించవచ్చు. కాపు క్యాస్ట్ తీసుకుందాం. కాపు క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'5" హైటు, యూఎస్లో ఈ అమ్మాయికి 250K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, హైదరాబాద్లోనే బీటెక్ 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 27 సంవత్సరాలు, 5'5" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ 20 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 300Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఆస్ట్రేలియాలో పిఆర్ ఉంది, 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఐఐటి చేసి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి బెంగళూరులో పనిచేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, మరి ఈ ప్రొఫైల్స్ని కనుక మీకు మ్యాచ్ అయినట్టు అనిపిస్తే 9154690099 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచి మీకు కాల్ ఇస్తుందండి. మీరు కోరుకున్నట్టుగా సంబంధాలు కుదర్చబడును. ముఖ్య గమనిక ఏంటి అనంటే హిందువులై ఉండాలి, డిగ్రీ ఆపై చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ సంబంధాలు కుదుర్చబడును. ఎలాంటి వర్ణాని వారికైనా, ఎలాంటి అన్ని వర్ణాల వారికి, అన్ని కులాల వారికి ఇక్కడ సంబంధాలు కుదుర్చబడును.
అమ్మ వివాహాల గురించి మనం ప్రస్తావిస్తూ వస్తున్నాం కాబట్టి అమ్మ ఈ అష్టమి అని చెప్పేసి అంటే కొన్ని రోజులు ఉంటాయి, ఆ రోజుల్లో అసలు వివాహానికి సంబంధించి కూడా మాట్లాడరు. ఒకవేళ అవి పెళ్లి రోజులే అంటే పెళ్లి ముహూర్తాలు చూసుకునే మంత్ అయినప్పటికీ కూడా ఫలానా రోజున అసలు చూడరమ్మా, అది ఎందుకు? అంటే సోమవారం చూడరు, పెళ్ళిళ్ళు చేయరు, మంగళవారం చేయరు, ఆ 2 రోజులు తజ్మా రోజులన్నీ చేస్తారు, అన్ని రోజులు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని వాడుకలో మన సాంప్రదాయాలుగా మారుతూ ఉంటాయి, అందువలన కూడా చేయరు అనమాట. ఇంకొకటి ఏంటంటే ముహూర్తం పెట్టినప్పుడు కూడా అది అష్టమి నవమి కూడా చూడరమ్మా, ముహూర్తాలు పెట్టేస్తారు. ముహూర్తం అది అక్కడ లగ్న శుద్ధి ఉందా లేదా అని చూస్తారు, గురుబలం ఉందా లేదా అని చూస్తారు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడని చూసుకుంటారు, రవి ఎక్కడ ఉన్నాడని చూసుకుంటారు. అప్పుడు లగ్నం బలమైనదైతే చేసేస్తారు. ఓకే, ఆ టైంకి జీలకర్ర బెల్లం పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఓకే అమ్మ ముఖ్యంగా కొన్ని ప్రొఫైల్స్ చూసిన తర్వాత మనం ద్వితీయ వివాహాల గురించి మాట్లాడుకుందాం అమ్మ చివరిగా. ఓకే, చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 హైట్, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 180 కేలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, ఈ అమ్మాయి 140 కేలో ఉంది, యుఎస్లో తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ చార్టర్ అకౌంటెంట్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు, బీటెక్, నెట్లో చదువుకున్నాడు, ఎంఎస్ చేశాడు, యుఎస్లో 130 కేలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ అబ్బాయి, డాక్టర్ వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'9" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, కెనడాలో పనిచేస్తున్నాడు, 140 కేలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైట్, అమ్మాయి, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 100 కేలో ఉంది, తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైట్, యుఎస్లో 75 కేలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైట్, యుఎస్లో 100 కేలో ఉన్నటువంటి అమ్మాయికి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, హైదరాబాద్లో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వరులు కూడా ఉన్నారండి, సమయాభావం వల్ల చెప్పట్లేదు. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, యుఎస్లో ఉంది పాప, 130 కేలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, యుఎస్లో 180 కేలో ఉన్నాడు, I-140 ఉంది, ఈ పిల్లడికి తగినటువంటి యుఎస్ మ్యాచ్ కావాలి. మాదిగా క్యాస్ట్లో అబ్బాయి 27 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, ఎంబీఏ, 27 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో పనిచేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, యుఎస్లో 120 కేలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, ఎస్ఎన్ఆర్ జీతం, ఓన్లీ డాక్టరు, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైట్, ఎంటెక్, 270 కేలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, ఎంఎస్, కెనడాలో ఉన్నాడు, పిల్లాడు 130 కేలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇక రెండో పెళ్ళి చెప్పుకుందామా, చెప్పేసింది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5'6" హైట్, హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైట్, ఈ పిల్ల బీటెక్ చేసి సాఫ్ట్వేరు, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'2" హైట్, బిజినెస్లో ఉంది పాప, 10 లక్షలు వస్తుంది సంవత్సరానికి, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళంతా రెండో పెళ్ళాళ్ళండి. గౌడ్స్ క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది, యుఎస్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఓకే అంటుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, బిట్స్ ఫినాల్లో చదువుకొని రెండో పెళ్ళి, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'3" హైట్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 5'11" హైట్, 43 సంవత్సరాలు, 75 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ప్రాపర్టీ 50 కోట్లు, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్,
15 లక్షల ప్యాకేజీలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి రెండో పిల్లకి వధువు కావాలి. కాపు కాస్ట్ 32 సంవత్సరాలు 5'9" హైట్ బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి రెండో పిల్లకి వధువు కావాలి. మున్నూరు కాపు కాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైట్ బీటెక్ బిజినెస్ 70 లక్షలు వస్తుంది సంవత్సరానికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. మున్నూరు కాపు కాస్ట్లో రెండో పిల్లకి వధువు కావాలి. పద్మశాలి కాస్ట్ 35 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 38 సంవత్సరాలు 5'6" హైట్ గవర్నమెంట్ జాబు బీటెక్ చదువుకొని 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి కూడా రెండో పిల్లకి వధువు కావాలి. రైటమ్మా, చాలా సంతోషం అమ్మ. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా ఓపిక్గా ఆన్సర్ చేస్తూ చక్కటి ప్రొఫైల్స్ని తీసుకొచ్చారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. రైట్, చూశారు కదా, ఇది వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. మరొకసారి చెబుతున్నాను, ఇప్పుడు చెప్పిన ప్రొఫైల్స్ అన్నీ కూడా మీకు అనువుగా అనిపించినట్లయితే 9154690099 అనే వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. మీ దగ్గర ఉన్న ప్రొఫైల్స్ని కూడా 9154690099 అనే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మరీ ముఖ్యంగా తార్నాకాలో మరియు దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్ ఉన్నాయండి. దగ్గరగా ఉన్న వాళ్ళు, స్వయంగా వెళ్ళి కనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి సంప్రదించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నేను చూస్తూ ఆదరించాలని కోరుకుంటున్నాము. ఇది వాటి కార్యక్రమం. నమస్కారం.